అసలు మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. నాకు రాత్రి నుంచి అసలు నిద్రనే రావట్లేదు. అసలు ఒకటే ఆలోచన వస్తుంది. ఏంటంటే వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా, దాని గురించే చెప్పాలని అసలు నిద్ర కూడా పట్టలేదు నాకు. మీరు గిట్ట వారాహి నవరాత్రులు ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం గురువు లేనిది మాత్రం అస్సలు వారాహి నవరాత్రులు చేయకండి. అంత కాకపోతే గుడికి వెళ్ళి అక్కడ చేసుకోండి, కానీ ఇంట్లో మాత్రం అసలు చేయకండి. అది మీ ఇష్టము. కానీ నాకు మాత్రం 3 సార్లు చేస్తే 3 సార్లు నెగిటివే వచ్చింది. శత్రువులే ఏర్పడినట్టు అనిపించింది. వారాహి నవరాత్రులు వాళ్ళు చేసిరని వీళ్ళు చేసిరని మాత్రం మీరు చేయకండి. మీరు చేయాలనుకుంటే భక్తి శ్రద్ధలతో చేసినా కానీ ఏదో ఒక తప్పుతోటి అయితే జరుగుతుంది. గురువు లేకుండా మాత్రం అస్సలు చేయకండి. అది గుప్త నవరాత్రులు కాబట్టి అసలు ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా చేయాలి. అసలు అమ్మవారు మాత్రము రాత్రి 8 గంటల నుంచి పొద్దున మబ్బుల వరకే ఉంటుందంట. ఆమె బయట తిరుగుతుందని అని అంటారు, కానీ 8 గంటల తర్వాత మాత్రమే చేయాలి. అది రాత్రిపూటనే చేయాలంట, కానీ నిష్టతోటి చేయాలంట. కానీ ఎంత నిష్టతోటి చేసినా కానీ నాకు మాత్రము 3 సంవత్సరాలు చూశాను నేను. ప్రతి సంవత్సరం శత్రువులే ఏర్పడినట్టు అనిపించింది. ఒక సంవత్సరము తేడా వస్తుందేమో అని అనుకున్నా, కానీ ప్రతి ఇయర్ నేను చెక్ చేసుకున్నా, కానీ ప్రతి ఇయర్ చేసినా కానీ 3 సంవత్సరాలలో నాకు తేడా వచ్చింది. మీరు గిట్ట చేయాలనుకుంటే నవరాత్రులను మాత్రము ఒకసారి పూర్తిగా తెలుసుకొని చెయ్యండి. నాకు జరిగిందని చెప్పి అందరికీ జరగాలని అయితే మాత్రం లేదు, కానీ నాకు జరిగింది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పి, ఇది గుప్త నవరాత్రులు కాబట్టి జాగ్రత్తగా ఉంటారని చెప్పి నేను చెప్తున్నా. నాకు అనిపించింది, నాకు అనుభవం జరిగింది మాత్రమే మీకు షేర్ చేయాలనుకున్నా. అసలు నాకు రాత్రి నుంచి నిద్ర పట్టట్లేదు. అందరూ నవరాత్రులు చేస్తామని చెప్పి వారాహి నవరాత్రులు ఒకరిని చూసి ఇంకొకరు చేస్తూ ఉన్నారు కాబట్టి అలా మాత్రం చెయ్యకండి. మీకు తెలుసుకొనే మాత్రమే చెయ్యండి. అసలైతే నాకు నచ్చింది చెప్పిన మీకు గిట ఇది నా అనుభవం అన్నట్టు, నాకు జరిగిన సంఘటన మీకు షేర్ చేయాలని చెప్తున్నా. అంతేగాని వారాహి నవరాత్రులు చేయొద్దని మాత్రం నేను చెప్పట్లేదు. అది మీ ఇష్టము. అది మీకు గిట అనుభవం గిట జరిగితేనే తెలుస్తుంది. మంచి జరిగితే మంచి చెప్పండి, చెడు జరిగితే చెడు చెప్పండి. కానీ నాకు జరిగింది మాత్రం చెప్తున్నా. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి. మర్చిపోకండి, వారాహి నవరాత్రులు చేస్తే మాత్రం గురువు లేనిది మాత్రం అస్సలు చేయకండి. ఇది నేను చెప్తున్నానండి.